ఆగు కట్. నాట్ అగైన్ యార్, మళ్ళీనా? మేకప్ అన్నా? ఓకే సార్. అద్దం చూపించండి. అసిస్టెంట్ గొడుగు తీసుకురా. అలాగే నాకు ఒక మినరల్ వాటర్ కావాలి. ఏం చేయను ఈ సీన్ నేను ఎలాగో ఫినిష్ చెయ్యాలి. బన్నీ సార్, నాకెందుకో ఈ జన్మలో ఈ సినిమా పూర్తవుతుంది అనిపించడం లేదు సార్. టోమీ, నువ్వు అసిస్టెంట్ నా శత్రువా? ఎప్పుడు చూసినా నెగిటివ్ గా మాట్లాడుతుంటావు. సారీ సార్. అవంతికాజీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఒక సింపుల్ అయిన రన్నింగ్ షాట్ 15 టేక్లు ఓకే అవ్వలేదు, కానీ మిమ్మల్ని పరిగెత్తుకుంటూ రమ్మంటే ఎందుకు నాట్యం చేస్తున్నారు? పనీత్, మీ ప్రొడక్షన్ వాళ్ళు కనీసం ఒక షూ కూడా నాకు కొనివ్వలేదు. ఇలా ఉంటే నేనేం చేయాలి చెప్పండి? డైరెక్టర్ గారు, ఎందుకు అవంతికాని మీరు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నారు? ఒక నిమిషం బేబీ, గొడుగులుగా రా. నీ స్కిన్ పాడైపోతుంది, ట్యాన్ అయిపోతుంది. నేనేం చెప్పాను? డైరెక్టర్ గారు, ఈ సీన్కి ఇవి వేసుకున్న షూ కంఫర్టబుల్గా లేకపోతే వేరే సీన్ తీయొచ్చు కదా. ఇది రేపు చూసుకుందాం. కొత్త షూని రేపు తెప్పించండి, సరేనా? అయ్యో సార్, 15 రోజుల స్కెడ్యూల్లో ఇప్పటి వరకు మనం 6 సీన్లే తీసాం. ఇలాగే జరుగుతుందనుకోండి, ప్రొడ్యూసర్ ఆయన ఆఫీస్లో కూడా నన్ను అసలు అలౌనే చేయడు. సరే కానండి, ఈ సీన్ వదిలేసేయండి. హీరో హీరోయిన్ నీళ్ళలో పడతారు కదా, ఆ సీన్ తీద్దాం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రెడీ చేయండి త్వరగా. కమాన్. నేను నీళ్ళలో దూకాలా? ఆ నీళ్లు శుభ్రంగా ఉందా? ఖచ్చితంగా. నాకేదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ అయితే మీ ప్రొడ్యూసర్ ఖర్చులో నేను యుఎస్ కి వెళ్లి ట్రీట్మెంట్ చూసుకుంటాను. అలా ఏం జరగదు. బేబీ నేను ఉన్నాను కదా, కంగారు పడద్దు. నీకు తెలుసా, ఇంతవరకు నేను నటించిన సినిమాలన్నింటిలోనూ స్టంట్స్ నేనే చేశాను. కరెక్టే కదండి? నేనున్నాను కదా నేను కాపాడటానికి, నువ్వు భయపడద్దు. ఓకేరా, వాటర్ సీన్ చేద్దాం. రెడీ చేయండి. సీన్ చెప్పరా? చెప్పు. మాస్టర్ గారు, నేను వస్తున్నాను. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. సార్ ఇదిగో చూడండి సార్, ఈ సినిమా క్లైమాక్స్ సీన్ లో సార్ మీరిద్దరు అంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ టింకు, ఇంకా మీరే మేడం హీరోయిన్ జలేబీ. మీరిద్దరూ ఒకళ్ళకొకళ్ళ మీద చాలా పిచ్చి ప్రేమలో ఉన్నారు. ప్రేమలో అలాగే మునిగిపోయి అంటే ఏమైనా చేయగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే సార్, మీరిద్దరు ఒక్కొక్కరి చేతులు పట్టుకొని ఇద్దరు కలిసి ఒకే సమయంలో పైనుండి దూకేస్తారు. అప్పుడు మీ వెనకాల 2 రౌడీలు వస్తారు కదా సార్, వాళ్ళు అలాగే తిరిగి వెళ్ళిపోతారు. చివరికి ప్రేమ గెలుస్తుందని టైటిల్ వేస్తాం సార్. అప్పుడు ఆడియన్స్ అలాగే రెచ్చిపోతారు. మైండ్ బ్లోయింగ్ సీన్ రాశారు సార్ రైటర్ సార్, మైండ్ బ్లోయింగ్. ఈ సీన్ చేద్దామా సార్? ఓకే, చేస్తాను. ఓకే సార్, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ షార్ట్ రెడీయా సార్? సీన్ నంబర్ 129, షాట్ 21, టేక్ 1, యాక్షన్. చాలా బాగా వెళ్తుంది. అవంతిక శీతలంటే మీరేనా? మీరు సిఐడిలోంచి వస్తున్నారా? లోపలికి రండి. ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నారు? సార్, అది అంజలి రోహన్ మా పక్కింటి వాళ్ళు సార్. 1 నెల క్రితం మా ఇంటి పక్కన రెంట్కి వచ్చారు సార్. ఇంకా వాళ్ళకి 5 సంవత్సరాల ఒక పాప ఉంది సార్. ఏంటి పాయలకేమైంది? సార్, ఈరోజు ఉదయాన్నే అదే తెల్లవారుజాము 4 గంటలకి ఆ పాపను చూసుకుని ఆవిడ బండ్లో ఎక్కి పారిపోయింది సార్. తన దగ్గర గన్ కూడా ఉంది. ఏంటి, పాయల్ పేరెంట్స్ ఇంట్లో లేరా? లేదు, ఆల్రెడీ వాళ్ళు ఏదో వర్క్ మీద బయటకు వెళ్లారు. మానసి దగ్గరే వదిలిపెట్టారు. మానసి అని ఆవిడ పాపను చూసుకుని ఆవిడ. అలాగా? అయితే మీరు 4 గంటలకు లేవడం వల్ల ఇవన్నీ చూశారు, అవును కదా? అవును సార్. యాక్చువల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నేను జస్ట్ టేబుల్ మీద ఉన్న మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్ళాను. కరెక్ట్గా అక్కడి నుంచి చూస్తే క్లియర్గా వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. అప్పుడే కరెక్ట్గా అక్కడ ఒక బండి వచ్చి నిలబడింది చూశాను. నేను బాల్కనీ నుంచి చూసినప్పుడు
వాళ్ళ ఇంటికి ముందు ఒక రెడ్ కలర్ కారు నుంచుంది. కానీ అది రోహన్దో అంజలి కారో కాదు. కార్ డ్రైవర్ కింద దిగి రాలేదు. కానీ ఇంటి నుంచి బయట మాన్సే వచ్చింది పాపతో పాటు. అప్పుడు పాయల్ నిద్రపోతూ ఉంది. కారు వెనక సీట్లో పాయల్ని పడుకోబెట్టి ఆ తర్వాత సడన్ గా గన్ తీసింది. ఆ తర్వాత డ్రైవర్ పక్క సీట్లో వెళ్లి కూర్చుంది. ఆ తర్వాత కారు బయలుదేరిపోయింది. మీరు ఆ కార్ నంబర్ని చూసారా? అవును సార్, VCD 541. ఏమైంది? మాన్సి మా యొక్క పాయలు తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది శీతల్? మాన్సి పాయల్ని తీసుకెళ్తున్నప్పుడు నువ్వెందుకు ఆపలేదు? నేను ముందే చెప్పాను ఎవరైనా పనిలో పెట్టుకుంటే పోలీస్ వెరిఫికేషన్ చేయమని. కానీ నువ్వు నా మాట వినలేదు. కానీ ఇప్పుడు బాగా ఏడు. మీరు మాన్సి పోలీస్ వెరిఫికేషన్ చేశారా లేదా? సార్, ఏదో నమ్మకం పేరుతో నా దగ్గర పెట్టుకున్నా, కానీ ఈ విధంగా చేస్తాడని నాకెలా తెలుసుది సార్? సరే సరే, మీరు మాన్సి ఇంకా పాయల్ ఫోటోస్ ఇవ్వండి. ఇదిగో తీసుకొస్తాను సార్. శీతల్, పాయల్ మాన్సి ఏం వేసుకున్నారో నీకు గుర్తుందా? అరే సార్, మీరు ఎందుకు ఇప్పుడు అరుస్తున్నారు? ఈ సీన్లో అరవటాలు ఏమీ లేవు సార్. అరే ఇది నా అవంతిక కాదు, ఇది ఎవరిదో శవం. అయ్యో, ఏయ్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? ఏదో శవం అది ఇదని. శవము? అయ్యో, శవం. అరే దీని మొహం కూడా చిన్న భిన్నమైపోయిందే. అరే అరే వెదవల్లారా, ముందు అవంతికని ఎత్తకండి రా. నన్ను అవంతిక ఎక్కడా? కాపాడండి ప్లీజ్. హెల్ప్, ఎవరైనా హెల్ప్ అవంతిక, చేయండి. మాస్టర్ గారు అవంతికని కాపాడండి. అవంతికని కాపాడండి. నువ్వు ఒక మనిషినా? చెత్తగా నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్పావుగా, ఏమైంది? మన ఇద్దరి అఫైర్ కట్ అయింది. కాల్ మీడియా. ఇతనితో ఇక షూట్ జరగదు. ప్యాకప్. అవంతిక, అవంతిక, ఒక్క నిమిషం చెప్పేది వినండి. దయచేసి అరే మీరు ఆగు. అవంతిక, నేను చెప్పేది విను ప్లీజ్. ఈ శవం నా షూటింగ్లోనే దొరకాలా? నా కెరియర్ని ముగించేశారు, నా సినిమాని ముగించేశారు. సిఐడిని ఖచ్చితంగా పిలవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఆ కారు ఎక్కడికి పోకూడదు, సరేనా? జాగ్రత్త. ఓకే. రెడ్ కలర్ మటీరా బండి నెంబర్ నోట్ చేసుకోండి, DCD 541. అభిజిత్, ఆ మాన్సిని కిడ్నాప్ చేసిన ఆ పాయల్ ఇంకా కార్ డ్రైవర్ సిటీ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక టోల్ క్రాస్ చేసి తీరాలి. ఆ కార్ నంబర్, మాన్సి ఇంకా పాయల్ ఫోటోలన్నీ నేను పంపించాను. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఇరుక్కుంటారు. వాళ్ళెక్కడైనా దాగి ఉన్నారేమో సార్. సిటీ వదిలి వెళ్ళుండరు కదా. అయినా ఎన్నాళ్ళని దాక్కుని ఉంటారు. రేడియోలో, టీవీలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అందులో కారు ఇంకా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి. ఏ రూట్లో? సరే సరే, థ్యాంక్ యూ. కనిపెట్టావా? సార్ ఆ కార్ని కనిపెట్టేశారు. ఉదయం సరిగ్గా 7:30 గంటలకి తైజా టోల్ గేట్ ని క్రాస్ అయింది. అక్కడున్న పోలీస్ స్టేషన్లో త్వరగా కన్ఫర్మ్ చేయండి. ఓకే? బాగా కొట్టేశారు సార్. చూడండి సార్, ఎలా కొట్టారు చూడండి సార్. సార్, ఇతను రాకేష్. ఇతను గోరేగాంలో పెట్రోల్ బంక్లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇతను చూశాడు వాడిని, అదే ఆ బండి నడిపిన వాడిని. వాడే ఇతన్ని బాగా కొట్టింది. సార్ మీరే చూడండి సార్. ఎంత కొట్టింది? ఇది ఎన్ని గంటలకు జరిగింది? సార్ పొద్దున 6 గంటలకి సార్. ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకుని క్యాష్కి బదులు క్రెడిట్ కార్డు ఇచ్చాడు సార్. నేను మిషన్ రిపేర్ సార్ అని చెప్పాను. అది విన్న వెంటనే ఎడాపెడా చెద కొట్టేశాడు సార్. మీరు భయపడకండి, హాస్పిటల్కి మేము మిమ్మల్ని పంపిస్తాం. తన మొహం మీకు గుర్తుందా? చూడటానికి పెద్ద రౌడీ విధంలో ఉన్నాడు సార్. కార్లో ఒక పిల్లుంది కదా, తను బానే ఉందా? చూశాను సార్. బ్యాక్ సీట్ లో అమ్మాయి పడుకుంది. అమ్మా నిద్రపోతూనే ఉంది సార్. నిఖిల్, ఈయన పెట్టి ఆ స్కెచ్ మొత్తం చేసి హాస్పిటల్కి సార్ తీసుకెళ్ళి. వాడిని మాత్రం ఊరికి వదిలిపెట్టాను సార్. అయ్యో అలాగే. చూడండి సార్ ఎలా కొట్టేశారు నన్ను. సార్, నా కూతురు గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఎక్కడుంది సార్ తను? ఇలా చూడండి, దిగులు పడకండి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మీ అమ్మాయికి ఏమీ జరగలేదు, బానే ఉంది. సరిగానే ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? ఇప్పటి వరకు ఎలాంటి కాల్ రాలేదు సార్. కానీ సార్ అతను మమ్మల్ని ఎందుకు సార్ డబ్బులు అడగాలి? కానీ ఇప్పుడు మేము ఉంటే ఇల్లేమి అద్దెకే ఉంటున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగే డబ్బులు మా దగ్గర లేవు సార్.
సార్ సార్ ఇదే అతని స్కెచ్. మీరు ఈ స్కెచ్ను ఒకసారి చూడండి. ఈ వ్యక్తిని ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? లేదు. లేదు. సరే, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. ఆ తర్వాత కిడ్నాపర్ కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. కానీ సార్ మా బిడ్డ. మీరు భయపడకుండా మేము చూసుకుంటాం. పాయల్ భద్రంగా మీ ఇంటికి వస్తుంది. బయలుదేరండి. జాకీ దగ్గరలోనే ఆ బండి చూసినట్టు చెప్పారు. ఆ పెట్రోల్ బంక్ వ్యక్తి చెప్పిన గుర్తుల ప్రకారం ఆయన ఇక్కడే ఎక్కడో అవన్నీ నోట్ చేశారు. బండి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందా లేక ఇక్కడ ఎక్కడైనా ఉందా అని కనిపెట్టాలి. సార్, మనం ఎవరి గురించి స్కెచ్ వేశామో అతని డీటెయిల్స్ దొరికింది. ఏమనొచ్చింది? అతని పేరు జగన్. ముంబైలో ఉన్నవాడు అనుకుంటా. 2 సార్లు అరెస్ట్ అయ్యాడు, కానీ జైలుకి వెళ్ళలేదు. అలాగే ఆ మాన్సి పాయల్ని తీసుకుని రౌడీతో పారిపోయాడు. కిడ్నాప్ చేయడానికి మనుషులు కావాలిగా. ఎంత దూరం వెళ్ళి దాక్కుంటారో చూస్తాను. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి? ఎల్లో కలర్ సూటా? సరే, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జర్నీ వాటర్ ఫాల్స్లో ఒక అమ్మాయి శవం దొరికింది. తను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. పాయల్ని కిడ్నాప్ చేసినప్పుడు కూడా మాన్సి అదే విధంగా డ్రెస్ చేసుకుంది కదా. ఒకవేళ అది మాన్సీనా? జర్నీ దగ్గరికి వెళ్ళండి, అంతా తెలుస్తుంది. ఫోన్ చేసింది మీరేనా? రండి రండి. ఒక్క నిమిషం, మీరందరూ కాసేపు ఇక్కడే ఉండండి. అలాగే సార్. మాన్సి ఎలా డ్రెస్ చేసుకుందో ఆ విధంగానే తను డ్రెస్ చేసింది. ఎల్లో కలర్ సల్వార్ కమీజ్. బాడీ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తోందంటే హత్యను చేసి కనిపెట్టకూడదని ఇలా చేశారు. సార్, మొహం ఫుల్గా పూర్తిగా డ్యామేజ్ చేసేసారు సార్. అవునవును, ఇది మాన్సీనా లేక వేరే ఎవరైనా అని సలోంకి సార్ ఇక చెప్పాలి. ఒకవేళ ఇది మాన్సి అయితే ఆ డ్రైవరు మరియు ఆ పాప ఎక్కడికి వెళ్ళుంటారు? జయవంతి, ఈ కిడ్నాప్ చేసినోడిది లేక ఈ అమ్మాయి ఆధారాలు దొరుకుతాయా చూడండి. Yes, sir. రెడీ? వన్స్కి చెప్పి ఫారెన్సిక్ ల్యాబ్కి బాడీని పంపించండి. ఇదంతా ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? సార్, మా సినిమాలో ఒక సీన్ ప్రకారం మా సినిమా హీరో సోబర్జీ ఇంకా మా హీరోయిన్ అవంతికజీ వీళ్ళిద్దరూ కథ ప్రకారం నీళ్ళల్లో దూకాలి. ఇద్దరు నీళ్ళల్లో దూకేశారు. సమర్జీ అవంతికజీని కాపాడాలి. కానీ సమర్జీ చేతిలో ఈ శవం వచ్చి దొరికింది సార్. ఇలా చూడండి, ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఫర్దర్గా మీకు షూటింగ్ చేయడానికి పర్మిషన్ లేదండి. అందువల్ల మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి తీసుకోండి. సార్, సార్, ఇక్కడ ఒక చిన్న పాప హెయిర్ బ్యాండ్ కింద పడింది. అలా అయితే చిన్న పాప ఎవరో ఇటు వచ్చారు. పాయల్ జగన్నాథే అయ్యి ఉండాలి. రండి, వెళ్ళి చూద్దాం. లాలీపాప్, దీన్ని లోపలుంచండి.
ఇక్కడెవరో పడిపోయి ఉన్నారు. సార్ ఆ డ్రైవర్ అనుకుంటా వీడితో కలిసే మానసి పాయలను తీసుకువెళ్ళింది. రక్తమా? సార్ ఆ? సార్, ఈ మొబైల్ ఫోన్ పక్కన దొరికింది. ఇది కూడా హత్య చేసిన వాడిది కావచ్చు. ఒక మెసేజ్ ఉంది, అది ఓపెన్లో ఉంది. రేపు ఉదయం 9 గంటలకి పాపం తీసుకుని ఫోర్ట్కి వచ్చేసి. బిడ్డని మీరు చెప్పేది పాయల్నా? అయ్యుండొచ్చు. అక్కడ మానసి శవం, ఇక్కడ ఇతని శవం ఇలా పక్కపక్కనే ఉండడం అనుకోకుండా జరిగింది కాదు. సరే, ఓ పని చేద్దాం. ఫోర్ట్ దగ్గర ఆ పాప కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తుంటారు కదా, వాడి చేతికి ఒక పాపని మనం ఇద్దాం. అదేలాగా? చూస్తూ ఉండు ఫ్రెండి, అంతకంటే ముందు వీడెవరో తెలుసుకో. జగన్ అంకుల్, మీరు కాస్త తినండి. లేదమ్మా, నువ్వు తిను. ఇలా చూడమ్మా, కడుపు నిండా తిను, ఏం కావాలన్నా తిను, సరేనా? అమ్మా పాయల్, నువ్వు ఇక్కడ మెల్లగా తింటూ ఉండు, సరేనా? నీకిప్పుడే తెల్లారిందా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. పాప నా దగ్గరే ఉంది. ఇప్పటి వరకు ప్రాణాలతోనే ఉంది. ఏంట్రా ఇంకా ఎంతసేపని ఇలాగే దాక్కోవడం? నాకు నా డబ్బు కావాలి, త్వరగా ఫోన్ చేయి. పాపా, ఇంకేమైనా తింటావా అమ్మా? వద్దు, నాకు కడుపు నిండిపోయింది. అయితే వెళ్దామా? పద. లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వర్క్స్ అంతా బానే ఉంది. ఓకే. సార్, ఇలా చూడండి సార్. సార్, ఇది ఎలా జరిగింది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ సార్, ఏదైనా తెలిసిందా? ఈ అమ్మాయి మొహాన్ని గీసాము. ఈ అమ్మాయి మొహం ఇలా ఉంటుంది. ఓ, ఈ అమ్మాయి మానసియే. ఓకే, ఇది మానసి అని తెలిసిపోయింది. కానీ ఉన్న దాంట్లోనే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అది ఈ డెడ్ బాడీ నుంచి మనకి దొరికింది. అలాగా? ఏంటిది? అదేంటంటే ఆ మనిషి వేసుకున్న టీషర్ట్ నుంచి బ్లడ్ చిన్నపిల్లల డిఎన్ఏ నుంచి దొరికింది. చిన్నపిల్లల డిఎన్ఏనా? చాలా మంది పిల్లల? 3 పిల్లల డిఎన్ఏ. పాయల్ విరోధం వల్ల లేకపోతే పగ వల్ల ఎత్తుకు వెళ్ళుంటారు. ఇతనికి వచ్చిన మెసేజ్లో చూస్తే పాయల్ గురించి కానీ పాయల్ కుటుంబం గురించి కానీ ఏమీ మెన్షన్ చేయలేదు. సార్, సార్
సార్ వాడి గురించి తెలిసింది సార్. వాడి పేరు బల్వంత్, షార్ట్ గా బల్లు అంటారు. సార్ ఈ బల్లు దొంగతనం, హత్య ఇలాంటి పనులని చేసి ఉండేవాడు సార్. బల్లు కేసు ఫైలా? వాడు తన బ్రదర్ చేతంతో కలిసి పనిచేశాడు. సరే, మీరెళ్ళి ఆ చేతన్ని విచారించండి. పాయల గురించి ఏమైనా తెలుస్తుంది. బల్లు ఆ పాపతో వెళ్ళి ఒకరిని కలవబోతుందిగా. నేను వెళ్ళి అక్కడేంటో చూస్తాను. అంకుల్, మీకు ఎలా ఇప్పుడు మీసాలు పెరిగిపోయింది? చెప్తాను పాప, మొత్తం చెప్తాను. నువ్వు దానికి ముందు ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉండు, ఓకేనా? సరే, నేను ఉంటాను. ఆ. ఎప్పటిలాగే నన్నే బలిపశువుని చేశారు. నన్నే ఎప్పుడు వాళ్ళు కుర్మా చేస్తున్నారు. ఏమైంది అంకుల్? నేనేమీ చెప్పలేదు తల్లి. బల్లు చనిపోయాడన్న విషయం వీళ్లకు తెలియలేదంటే తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఏదో ఒకటి త్వరలో వస్తే చాలు, లేదా బిడ్డ ప్రాబ్లం చేస్తుంది. లేదు లేదు, పాప చాలా స్మార్ట్. తను నా ఫ్రెండ్ కూతురే. మేం పాపకు బాగా అర్థమయ్యేలా చెప్పాం. ఇదేంటి వీడికి మీసం ఎంత ఉంది? కొంప తీసి నువ్వు బల్లు కాదా? నేను బల్లును కాదు, కానీ నువ్వు ఆ పని మీద కదా వచ్చావు. ఆ బల్లు ఎక్కడున్నాడు? నిన్న బాత్రూంలో జారి పడ్డాడు, అందుకే రెస్ట్ తీసుకుంటున్నాడు. అందువల్లే నేను ఇక్కడికి వచ్చాను, అర్థమవుతుందా? సరే 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 సరే. ఓ సరే, ఈ పాప తనేగా? ఆ పాపే. కమాన్, ఫాలో మీ. రా బాబా. రండి, ఈ కథ ఎలా కొనసాగుతోందో వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త సమస్యలా ఉంది? నువ్వు పో. ఊరికి ఆ పక్క నుంచి అలా తొంగి చూడకండి. అందరూ ఇటు రండి, రండి రండి. ఈ చేతన్ ఎక్కడికి వెళ్ళాడు? బల్వంత్ బ్రదర్. మాకేం తెలుసు ఎవరు బలవన్ ఎవరు చేతానని? మీరు చెప్పిన ఎవరు మాకు తెలీదు. చూడండి, నిన్న బల్వంత్ని ఎవరో చంపేశారు. తను చనిపోయాడు. దానికంటే ముందు బల్వన్ ఒక బిడ్డని కిడ్నాప్ చేశాడు. అందుకే మేము చేతన్ని వెతుకుతున్నాం. అరే, చేతన్ ఎక్కడికి వెళ్ళాను మాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎవరైనా పక్కింట్లో ఎక్కడికి చెప్పెళ్తున్నారు చెప్పండి. ఏంటి? నిఖిల్, పూర్వి, మనమంతా సిఐడీస్ అన్న విషయం వీళ్ళకి చెప్పాలా ఉంది.
ఇప్పుడు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పెద్ద సమస్యలో ఇరుక్కోబోతున్నారు. ఇక్కడున్న ఎవరూ తప్పించుకోలేరు. అవును సార్, జైల్లో మనం ఇప్పుడు రూములు ఖాళీ చేయాలేమో. అప్పుడే కదా వీళ్ళందరినీ లోపల వేయచ్చు. అరే మేడం, మీ చేతులు చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చూపించండి. వేడిలు వేస్తే భరించగలవా? సంఖ్యలు నాకెందుకేస్తారు మీరు? ఇది బాగుందే. ఇలా చూడండి, చేతన్ ఇంకా బల్వాన్ లాంటి గూండాలకి సపోర్ట్ చేయడం తప్పని మీకు తెలీదా? ఆ? ఒకటి మీరు జైలుకి వెళ్ళి ఓచలు లెక్క పెట్టాలి, లేదా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరూ జైలుకి వెళ్ళి రాళ్ళు విరగొట్టాలి, లేదా జైల్లో గంజి కాయాలి. అవును, మీకు వంట బాగా వచ్చుగా? చేతన్ గురించి వీళ్ళు ఏమైనా చెప్పారంటే తప్పించుకోవచ్చు, లేకపోతే మేమెందుకు జైలుకి వెళ్ళాలి? మేమేం చేయలేదండి. వీడికి వెనకేసుకొస్తే మేం జైలుకి వెళ్తాం అనుకోలేదండి. దీనికి అంతటికీ కారణం వీడేనండి. వీడి పేరే సార్ కాన్సా. వీడు మమ్మల్ని తుపాకీ చూపించి బెదిరించాడు. చేతన్ గురించి అడిగితే చెప్పకూడదని మమ్మల్ని భయపెట్టాడు. ఓ చేతన్ గడికి చెంచా గడివా నువ్వు? ఏయ్, లే. దయా సార్, దయా సార్, నన్ను కొట్టకండి సార్. సార్ నన్ను కొట్టకండి సార్. నేను మీకు నిజం చెప్పేస్తాను దయా సార్. నిజంగా నాకు చిన్న పిల్లల గురించి ఏం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. అక్కడ ఏం జరిగిందంటే మీరందరూ ఇక్కడ విచారణ చేయడానికి కోసం వస్తారని మాత్రమే మాకు తెలిసింది సార్. అందుకే నేను వీళ్ళందరినీ మీతో అబద్ధం చెప్పమని చెప్పాను సార్. అంతే సార్, నేను అబద్ధం చెప్పట్లేదు సార్. నన్ను కొట్టకండి సార్. ఇప్పుడు చేతన్ ఎక్కడున్నాడు? అన్నా అన్నా, నన్ను క్షమించన్నా ప్లీజ్ అన్నా, దయచేసి నన్ను క్షమించన్నా ప్లీజ్ అన్నా. వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయానన్నా. నా మీద జాలి చూపించండి అన్నా, దయచేసి నా మీద జాలి చూపించండి. నేను బ్రతకాలనుకుంటున్నాను ప్లీజ్ అన్నా. మరో దారి లెక్క జరిగింది చెప్పేశాను ప్లీజ్ అన్నా. నన్ను వదిలేయండి అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, వదిలేయండి అన్నా. వాడే సార్ చేతన్, అదిగో ఏడుస్తున్నాడే వాడే సార్. నువ్వు చేతన్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్నావు. వీడేమో ఎవడి కాళ్ళలో పట్టుకుని వేడుకుంటున్నాడు. అన్నా అన్నా, చేతులు ఎత్తు మొక్కుతానన్నా. మీ డబ్బు మీకు ఎలాగైనా ఇచ్చేస్తానన్నా. అన్నా దయచేసి తుపాకీతో కాల్చి చంపేయద్దన్నా ప్లీజ్ అన్నా. నిన్ను ముట్టుకోకూడదా? డ్రామా ఆపుతావా? నాకు సరికిస్తానని ఒప్పుకున్నావు కదా, ఇప్పుడేమో నాకు కథ చెప్తున్నావా? డబ్బులు ఎక్కడా? అది అన్న బల్లు అన్న డబ్బు తీసుకురావడానికి వెళ్ళారన్నా. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అందుకే డబ్బు తీసుకురాలేకపోయానన్నా. క్షమించన్నా, నన్ను క్షమించన్నా. నీకు పుణ్యం. నాకు నా యొక్క పైసలు కావాలి, అర్థమవుతుందా చేతన్? నా పైసలు, లేదంటే కొబ్బరి లెక్కని తల మొక్కలు చేస్తా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, వద్దన్నా వద్దన్నా, ఏం చేయదన్నా ప్లీజ్ అన్నా. అన్నా నన్ను వదిలేయన్నా. ఏమయ్యా, వాడు చెప్పొద్దంటున్నాడు కదా, మరి ఇంకేంటి? చెప్పకండి అయ్యా. మీరంతా ఎవర్రా? అత్తారింటి నుంచి వస్తున్నాం. అత్తారిల్లా? ఏ అత్తారిల్లు? మీరు తరచుగా వెళ్ళొచ్చే అత్తారిల్లే, ఇంకేమిటి? చేతన్, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు దేవుడు సార్, నన్ను కాపాడారు. థ్యాంక్ యూ సార్. అయిందా? ఇక మిగిలిన యాక్టింగ్ నీ బీరువాలోకి వచ్చి కానివ్వు. పద. సార్ సార్. ఈ పాప ఆ పాప కాదే, ఈ పాప ఇంకెవరో. అయితే వీళ్ళు మోసం చేద్దామని చూస్తున్నారు నన్ను. నమస్తే మేడం. మీరు అడిగిన పాప మేడం. ఇవ్వాల్సిన 5 లక్షలు ఇవ్వండి, బిడ్డని తీసుకుని బయలుదేరండి. ఏమంటారు? అండర్స్టూడ్? నన్ను మోసం చేస్తున్నావా నువ్వు? ఎందుకు కొట్టారు మేడం? డబ్బులు అడిగితే కొట్టేస్తారా? నీకు నేనెంత పెద్ద రౌడీ అని తెలియదు అనుకుంటాను. నా పేరు రతన్ మేడం, రతన్.
ఒరే రతన్ ఏదవా, నాకొక ఫోటో పంపించారు కదా, ఆ పాప ఈ పాప కాదు, అర్థమైందా? అందువల్ల ఈ పాపను తిరిగి పంపించేసి నీకు అడ్వాన్స్ గా 10 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, అది నాకు మళ్ళీ తిరిగి నువ్వు ఇచ్చేయి. అర్థమైందా? నాకు కావాల్సింది ఈ పాప కాదు, పాయలు కావాలి. అర్థమైందా? అర్థమైందా? నీకు పాయలు లేదు, పైసా కూడా లేదు. రెడీ, పాపను తీసుకెళ్ళు. మీరేం చేస్తున్నారు? అరే, ఎక్కడికి పారిపోతున్నావు? జయవంతి వెళ్ళి పట్టుకో. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంతకీ మీరెవరు సారు? ఈ గన్నేంటి? అర్రే, దీంతో చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నాను. రతన్ రతన్ సార్, నా పేరు రతన్. ఈలని ఊతిగారేండ్రా. ఏంటి నువ్వు అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? పద. కానీ నేను చెప్పేది కాస్త వినండి. సరే, ఇలా చూడండి, నేను ఏం తప్పు చేయలేదు. నేను ఒక పాపని దత్తత తీసుకుందాం అనుకున్నానంతే. దత్తత తీసుకోవడానికి వచ్చారా లేక కిడ్నాప్ చేయడానికి వచ్చారా? ఇది చాలా పెద్ద నేరం తెలుసా? అందరినీ బ్యూరోకి తీసుకెళ్ళండి. సార్ నేను చెప్పిన మాట వినండి సార్. సార్ వదిలేదు సార్, మీకు దండ పెడతాను సార్. ఏంటి విషయం? సార్ సార్, మీరు సిఐడి నుంచే కదా వస్తున్నారు? లేదు సార్, మీరు అనుకున్నట్టు నేను చెడ్డదాన్ని కాదు. ఇకపై నువ్వు చెప్పాలనుకున్న అన్ని విషయాలు బ్యూరోలో చెప్పు. రా. సార్ సార్, నేను ఒక చిన్న నిప్పురవ్వ సార్. ఏదో తిండి కోసం చిన్న చెతకాలు పనులు చేస్తున్నాను సార్. నన్ను కొట్టకండి సార్. చిన్నప్పటి నుంచి ఎవరైనా నన్ను ఒక్కసారి కొడితే చాలు సార్, కూర్చొని 1 వారం పాటు ఏడుస్తాను సార్. లావణ్య మేడం, ఈ చట్ట విరుద్ధంగా పాయల్ని కొంటానన్న వ్యక్తి ఎవరు? అతను ఎక్కడున్నాడు? సార్, వాడు ముంబైలో ఉంటున్న ఎవరో ఒక అతను సార్. వాడు పీసీఓ నుంచి నాకు చాలా కాల్స్ చేస్తాడు సార్. ఇంతవరకు అతను నేను చూసింది లేదు సార్. వాడు నా దగ్గర పాయల్ డీటెయిల్స్ నా దగ్గర ఇచ్చి, అదేంటంటే పేమెంట్ అక్కడికి వెళ్ళి చేర్చేయాలి సార్. నాకంటూ ఒక బిడ్డ లేదు సార్, అందుకే నేను ఇలా చేశాను సార్. సార్, ఈ జన్మలోనే కాదు సార్, ఇంకా 7 జన్మలకి ఏ తప్పు చేయను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. నోర్మై, లొడలొడ వాక్కూడదు, అర్థమైందా? చెప్పరా, బల్లు ఆ పిల్లని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పు. సార్, బల్లు నా బ్రదరే సార్, కానీ తను నాకు ఏమీ చెప్పడు సార్, అంత రహస్యంగానే చేస్తాడు సార్. పూర్వి, తీసుకెళ్ళి ఎంక్వైరీ చేయండి. అప్పుడు మీరు అక్కడేం చేస్తున్నారు? సార్, నేను ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవడానికి మీకులాగే ప్రయత్నించాను సార్. మీరెవరు? సార్, నా పేరు మీనాక్షి. నేను ఎన్జిఓలో పనిచేస్తున్నాను. అది చైల్డ్ వెల్ఫేర్ కోసం పనిచేసే ఒక కంపెనీ. నీ నటన ఆపు. సార్, వీడిని ఎక్కడా చూడలేదు సార్, నాకు తెలీదు. బొల్లు అన్న దగ్గర ఇతను ఎప్పుడూ చూడలేదు సార్. మరెందుకు దొంగచాటుగా నిలబడి చూస్తున్నారు? సార్, ఒక లేడీ నాకు కాల్ చేసింది. తను చెప్పింది అది జగన్ మాన్సి పాయల్ అని ఒక చిన్న అమ్మాయిని తీసుకుని బస్ వైపుకి వెళ్తున్నానని. తర్వాత పాయల్ వెనకాలే వెళ్ళు అని నాతో చెప్పారు సార్. పాయల్ని తన దగ్గర నుంచి కాపాడాలని అనుకున్నాను సార్. పాయల్ ఎక్కడుందో మీకు తెలుసా? తెలుసు సార్. కేసర్ పక్కన ఒక పెద్ద బంగ్లా ఉంది. జగన్ కూడా. జగన్, జగన్, మీరందరూ ఇక్కడే ఉండండి. పాయల్, రక్తం. ఇక్కడేదో గొడవ జరిగినట్టుంది.
రక్తం. దీంతోనే ఎవరిపైనో దాడి చేశారు. సార్ వీడే జగన్. చనిపోయాడు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చామో వాడు చనిపోయాడు. సార్ పాయల్ ఎక్కడా? వీడినెవరు చంపారో వాళ్ళే తీసుకెళ్ళుంటారు. చుట్టుపక్కల బాగా చెక్ చేయండి. అలాగే అంబులెన్స్ని పిలవండి. జగన్ని హత్య చేశారు. ఏంటి జగన్ చనిపోయారా సార్? అయితే కనిపించట్లేదు. మీరందరూ 1 నంబర్ దద్దమ్ములు. పిల్లల్ని మీరు కాపాడాలనుకుని ఉంటే కిడ్నాప్ చేసిన చోటికి అనుమానం లేకుండా ముందే మమ్మల్ని తీసుకొచ్చుండాలి. హలో సార్, ఒక అమ్మాయి ఫోన్ అటెండ్ చేస్తుంది. హలో ఎవరు? ఏంటి ఏమీ మాట్లాడటం లేదు? మీరే శీతల? మాహిమాల్లో కూడా ఇల్లుందే. అవును, కరెక్ట్, నేనే. కానీ మీరెవరు? శీతల్ మేడం, నేను అభిజిత్ మాట్లాడుతున్నాను, సిఐడి నుంచి. అయినా ఏం చేశారు? పాయల్ని మీరే కదా కనిపెడతానని చెప్పారు. కానీ మొజైల్ ముందే మీకు తెలుసు. ఏంటి? లేదే, నాకు తెలీదు. మీరేం చెప్తున్నారు? ఇలా చూడండి, పాయల్ని చూసుకోమని మీరు ఏ ఎన్జిఓ వర్కర్కి చెప్పారు? ఆ మీనాక్షి ఇప్పుడు నాతోనే ఉన్నారు. మీనాక్షి? ఏ మీనాక్షి? నాకెవరూ తెలీదే. అంతేకాకుండా ఎవరితో ఏమీ చెప్పలేదు. ఈ నంబర్ నుంచి మీనాక్షి ఫోన్కి చాలా కాల్స్ వచ్చాయి. అర్థమైందా లేదా? నేను నిజమే చెప్తున్నాను సార్. నాకెవరూ తెలీదు. నేను మీనాక్షికి కాల్ కూడా చేయలేదు. చెయ్యలేదా? మరి ఎవరు చేసుంటారు? ఇవాళ నాన్న తన యొక్క ప్రిన్సెస్ కి ఒక సూపర్ వాటర్ ఫాల్స్ చూపిపోతున్నారు. వాటర్ ఫాల్స్? మా ఆంటీ మరియు జగన్ అంకుల్ నాకు ఈ వాటర్ ఫాల్స్ ని చూపించారు. అట్లాగా? అయితే ఇంకోసారి చూడు మళ్ళీ. రోహన్, ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడాల్సిన అవసరం ఏముంది? నువ్వు ముందలు దిగవే, ఆ తర్వాత తెలుసుద్ది ఏం అవసరం ఉందా అని. రామన బంగారు తల్లి పాయల్ రా రా. మై ప్రిన్సెస్. ఇక్కడ చూడమ్మా, అద్భుతంగా ఉంది కదా. చూసావా, వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇప్పుడు నేను నిన్ను ఇక్కడ నుంచే బెత్తబోతున్నా. ముందు చూడమ్మా, వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉంది కదా పాయల్, నా బంగారు తల్లి. నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యమైన అమ్మాయిని. నీకు వాటర్ ఫాల్స్ అంటే భయం లేదని కూడా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటి బాగా టైర్డ్ అయ్యావా? పైకి లేవరా. బాగా ఆడుతున్నావురా. చాలా ప్లాన్లు వేసినట్టున్నా. యుద్ధవా? పూర్వి, పాయల్ని తీసుకెళ్ళు. ఇప్పుడు చెప్పరా, ఎందుకు ఇవన్నీ చేశావు? సార్, ఇదంతా రోహనే చేశాడు సార్. నేను తిన వల్ల భయంతో మీతో నేను ఏమీ చెప్పలేదు సార్. నేను నిన్ను గమనిస్తూనేగా ఉన్నా. ఇదంతా జరిగిన తర్వాత కూడా సిఐడి వాళ్ళకి నేనే వెనకాల ఎలా తెలుసు? నాకు చెప్పారు అంజలి ఒక బలవంతం వల్ల వాళ్ళ ల్యాండ్ లైన్ ఫోన్ ని యూజ్ చేశారని. ఎందుకు? పాయల్ని మానసి చేత కిడ్నాప్ చేయించింది నువ్వే కదా? అవును సార్, ఈ రోహన్ నుంచి కాపాడటానికే. అప్పుడే పాయల్ తన అమ్మ నన్ను చూడగలుగుతుంది. ఏమిటి? మీరు పాయల్ వాళ్ళ పేరెంట్స్ కాదా? లేదు. అయితే మరి ఈ పాప పాయల్ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కాస్త పెద్ద అయ్యాక మేము మంచి రేటుకి అమ్మేస్తాము. పాయల్ వాళ్ళ ఒక అమ్మాయి నా పిచ్చి పిల్లానికి ఆ పాయల్ మీద ఎందుకంత ప్రేమ వచ్చిందో నాకు ఇప్పటికీ తెలియలేదు. తను తన యొక్క సొంత భర్తకి ఎదురుగా ప్లాన్ చేసింది. నేను పాయల్ని జగన్ మాన్సీ దగ్గర నుంచి సహాయంతో కాపాడాను సార్. వాళ్ళ నిజమైన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను. వాళ్ళ అమ్మా నాన్నకి దగ్గరికి వెళ్లే బదులు తను పంపించిన బల్లు వల్ల తను చిక్కుకుంది. దీనివల్ల మాన్సీ చనిపోయింది. కానీ జగన్ బల్లుని చంపేసి పాయల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. మేం పాయల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు అంజలిని పాయల్ని చంపడానికి ప్రయత్నించావు. బల్లు మాన్సీని హత్య చేశాడు. అలాగే జగన్ను కూడా మీరందరూ చంపేశారు. పిల్లల్ని తీసుకుని విదేశాలకు అమ్మేవాళ్లే కదా మీరు. మిమ్మల్ని రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు.